మొన్న మూసిపొంట సీఎం సారు పాదయాత్ర చేసిండు ముద్దుగా సింగారిస్తానికి. అట్లనే ప్రతిపక్ష లీడర్లు సుత పబ్లిక్ తిప్పలు తెలుసుకుంటానికి నడక యాత్రలు పెట్టుకుంటారు. అప్పుడప్పుడు పబ్లిక్ సుత ఊళ్ళల నుంచి కలెక్టరేట్లకు పాదయాత్ర చేస్తుంటారు మా తిప్పలు తీర్చాలని. ఇట్లా ఎవ్వరు ఏ పాదయాత్ర చేసినా వాళ్ళ కోసమో కొంతమంది సమస్యలు తీర్చాలను చేస్తుంటారు. కానీ అన్న అట్లా కాదు. వరంగల్ జిల్లా కాజీపేటలుండే గి అన్న నడకయాత్ర చేస్తున్నది అన్న తిప్పలు తీర్చాలని కాదు, పబ్లిక్ కు ఏ తిప్పలు లేకుండా చేయాలని. అట్లాని సర్కార్ ఆఫీసులకో లీడర్ల తానికో కాదు, పబ్లిక్ తానికే పోతుండు. ఆవు ప్లాస్టిక్ ఆడకం చెయ్యొద్దు, చెట్లను పెంచాలని ఊర్లు తిరుక్కుంటే ఎరక చెప్తున్నాడు. పేరు ప్రకాష్. అగో షెర్ల పొంట చెత్తేడుతున్నాడు, ప్లాస్టిక్ కవర్లు కుప్పబోస్తున్నాడు. మెడల చూడుండ్రి మొత్తం ప్లాస్టిక్ బాటలు తలిగేసుకొని అవిటితోని ఎంత తిప్పలయ్యేది ఎరక చెప్తున్నాడు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నివారించాలి, వనాలను వన్యప్రాణులను కాపాడాలి. ఈ స్కూళ్ళు కాలేజీలు తిరుక్కుంటా పర్యావరణాన్ని కాపాడాలని ఒక తీర్ల బతిన్లాడుతున్నాడు. అగో భద్రకాళి చెరువులకు మురుగునీళ్లు ఇడవద్దు, అసంటోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని గిట్ల కోరుతున్నాడు. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన భద్రకాళి చెరువు నేడు కాలుష్యం బారిన పడుతుంది. పబ్లిక్ కోసం తిప్పలు పడుతుందని తెలుసుకొని అటు అన్న ఆసారే కాంచెల్లి ఇటు వనజీవి రామయ్య దాకా అన్నను మస్తు తారీఫ్ చేసిండ్రు. వారి ఆశయాలు ఫలించాలని ప్రభుత్వం ఇలాంటి యువకులను ప్రోత్సహించి సహకారం అందిస్తే ఇంకా వన ప్రేమికులు తయారైతారనేది. సర్కారోళ్ళు గీసొంటోళ్ళకి ఆసరైతే ఇంకింత మంది ముంగట్టుకొస్తారు వాతావరణం గలీజ్ కాకుండా తన్లాడటానికి. అయితే అన్న 9వ తరగతిలు ఉన్నప్పటి నుంచే చెట్లు నరకొద్దు, ప్లాస్టిక్ ఆడకం చేయొద్దని ఉద్యమం చేయాలి అని డిసైడ్ అయిందంటే చూడుండ్రిగా ఎంత జిజ్జుతోనున్నాడో. విపరీతంగా చెట్లు నరికి వేయడం కావచ్చు, ప్లాస్టిక్ వాడకం కావచ్చు, ఇలాంటి నా కంట పడినప్పుడు నాకు చాలా బాధ అనిపించి నేను దీనిపై పోరాడాలని సంకల్పించుకున్నాను. పక్కోళ్ళు ఏమైతే నాకేంది అని ఎవ్వల బతుకు వాళ్ళు చూసుకుంటున్న ఈ కాలంలో పబ్లిక్ నిమ్మలంగా ఉండాలంటే పర్యావరణం కాపాడాలి, ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలి, చెట్లను నరకొద్దని గీ తీర్ల పాదయాత్ర చేసుకుంటా తిప్పలు పడుతున్నావంటే ప్రకాష్ అన్న నువ్వు సూపర్ అన్నా.